దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు. గతంలో మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలని, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుని నీడలో ఉండగలిగే వారంగా ఉండాలని దేవుడు హెచ్చరించాడు. మనము దేవుడు అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ఆయన నీడలో ఉన్నట్లయితే మన జీవితాలకి నెమ్మది కలుగుతుందని జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అందుకని యేసు ప్రభువు కూడా ఏం చెప్పారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిస్తాను, మీకు కావలసినటువంటి ఆ యొక్క ఆదరణ నీడనిస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే ఎవరి యొక్క బలము చేత మనము ఆధారపడాలి, లేకపోతే ఎవరి బలం మీద మనం ఆధారపడాలి అనేది ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు మనకి రాయబడతా వచ్చినాయి. అదే ప్రకారంగా లోకంలో కూడా అనేకమైన సంఘటనలు మనం గమనించినప్పుడు ప్రతి వారు కూడా ఎవరో ఒకరి మీద ఏదో ఒక దాని మీద ఆధారపడే వాళ్ళుగా ఉంటారు. కానీ మన జీవితాల్లో మనము ఎవరి మీద ఆధారపడాలి, ఏ బలం మీద మనం ఆధారపడాలని మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాటను గమనించినట్లయితే 93వ కీర్తనలో మొదటి వచనం చూస్తూ ఉంటే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బలమును ధరించుకున్నటువంటి వాడుగా, బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి వాడుగా మనకి జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని బలము చేత నింపబడాలని చెప్తున్నాడు. దేవుని బలము చేత నింపబడినప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనము కూడా బలవంతులంగా ఉండగలుగుతాం. మనము కూడా కదిలించబడకుండా దేవుడు భూలోకాన్ని ఎలాగైతే స్థిరపరిచాడో అలాగా మనం ఉంటామని చెప్తున్నాడు. అందుకొరకే ఏ బలం మీద ఎవరి బలం మీద మనం ఆధారపడాలని మనం చూస్తున్నట్లయితే అది దేవుని బలమని దేవుడు వాక్యంలో సెలవిచ్చాడు. ఇక్కడ చాలా పర్యాయాలు మనము మన సొంత బలం మీద నిలబడతాం. లోకంలో ఒక నానుడి ఏంటంటే ఎవడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా, ఎవడు కాళ్ళ మీద వాడు నిలబడాలి, ఎవడు బలం చేత వాడు పని చేసుకోవాలంటారు. అయితే లోకంలో నిజమే, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన బలంతో మనం పని చేసుకోవాలి. కానీ దేవునితో నడవాలంటే మన బలము చేత మనం నడవలేము. ఎందుకనంటే మానవుని యొక్క బలం అనేది ఎలాంటిదయ్యా అంటే అది సంపూర్ణమైంది కాదు. మానవుని బలము సంపూర్ణమైంది కాదు. ఎందుకనంటే దేవుని వాక్యంలో మనకు చెప్తున్నాడు కదా, మనుషులకు అనేకములు అసాధ్యాలు. మార్కు సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు, మనుషులకు అనేకములు అసాధ్యాలు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యాలు చాలా ఉన్నాయి మానవులకి. మనం అనుకోవచ్చు మనం ఏదైనా చేసేయచ్చు అని, కానీ ఏదైనా చేసేయచ్చు అనుకోవచ్చేమో, కానీ ఏది చేయలేము కొన్ని పర్యాయాలు. ఎందువల్ల మన జీవితంలో మన బలం అనేది అది అన్నిటినీ చేయగలిగేది కాదు, కొన్నిటిని మాత్రమే చేస్తుంది బలం. మన సొంత బలం మీద మనం ఆధారపడినట్లయితే మనం దేవునితో ముందుకు నడవలేము. ప్రతిదానికి పరిమితి ఉంది. మానవునికి దేవుడు పరిమితి కొలది ఆ యొక్క ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం 3వ వచనం మనం చూస్తూ ఉన్నట్లయితే, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తనను ఎంచుకొన వల్లనే నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడా అంటే దేవుడు ప్రతి వారికి కూడా ఏమిచ్చాడంట, వాని యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి
ప్రతివానికి వారికి ఉన్నటువంటి బల సామర్థ్యాన్ని బట్టి, ప్రతివానికి వారికి ఉన్నటువంటి ఆ సామర్థ్యం అనేది లెక్కించబడతా ఉంటుంది. సామర్థ్యము ద్వారానే మనం ఏదైనా కార్యాన్ని చేయగలుగుతాం. ఒక పని చేయాలంటే దానికి ఒక సామర్థ్యం కావాలి, ఆ పనికి సంబంధించినటువంటి బలము కావాలి. అంతేగాని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం చేయగలుగుతాం, కానీ దానికంటే ఎక్కువ చేయలేము. ఉదాహరణ మోషే ఏమనుకున్నాడంటే తన యొక్క ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని తానే విడిపించాలనుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని ప్రజలు హింసించబడతా ఉన్నారని, శ్రమలో ఉన్నారని ఎరిగిన వాడై ఒక దినాన బయటకు వెళ్ళి ఆయన చూసినప్పుడు ఏమైందంట, ఇశ్రాయేలు ప్రజలు హింసలో ఉండటం చూసి ఆయన బాధపడ్డాడు. నిర్గమకాండం 2:11 మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు కదా, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇక్కడ మోషే గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాట, ఆ దినాల్లో పెద్దవాడైనప్పుడట తన జనుల యొద్దకు పోయాట. ఎందుకు వెళ్ళాడు? వారి భారము ఎక్కువగా ఉందని తెలుసుకొని వారిని విడిపించాలనుకున్నాడు. వారిని విడిపించడానికి తన జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలును కొడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కొడుతున్నాడు కనుక దాన్ని తట్టుకోలేక ఏం చేశాడు, ఆయనే విడిపించాలనుకున్నాడు కనుక ఇప్పుడు ఆ ఐగుప్తుని కొట్టి చంపేశాడు. అటు ఇటు చూస్తాడు, ఎవరు లేడు, కొట్టి చంపేశాడు. వాడిని ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎందుకని చేశాడయ్యా అంటే తన బలము చేత ఇశ్రాయేలుని విడిపించాలనుకున్నాడు. తన బలము సరిపోద్దనుకున్నాడు. ఎందుకు, ఫరో ఇంట్లో పెరిగాడు, తర్వాత ఫరో కాబోతా ఉన్నాడు. ఆయన సకల విద్యలందు ప్రావీణ్యుడుగా ఉన్నటువంటి వాడు కనుక నేను విడిపించగలను అనుకున్నాడు. కానీ ఆయన ద్వారా విడిపించడం సాధ్యం కాలేదు. ఎందుకని, దేవుడు మానవ బలం చేత ఏది కూడా చేయడు. మనము దేవుని బలం మీద ఆధారపడాలా, కానీ మన బలం మీద మనం ఆధారపడకూడదు. తన బలం మీద ఆధారపడి ఇశ్రాయేలుని విడిపించాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది, ఇప్పుడు దేశంలో నుంచే తరిమివేయబడేటువంటి వాడయ్యాడు. దేశంలో నుంచే తరిమివేయబడ్డాడు, ప్రాణభయంతో పారిపోయాడు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలోకి వచ్చాడో, ఎప్పుడైతే మండుతున్నటువంటి పొదను చూశాడో, దేవుని సన్నిధిని ఎరిగాడో, అప్పుడేం చేయబడ్డాడు, దేవుని బలముతో నింపబడ్డాడు. దేవుని బలముతో నింపబడ్డాడు. కాబట్టి దేవుని బలముతో నింపబడ్డాడు కనుక ఇప్పుడు ఆయనలో స్థిరత్వం కలిగింది. ఆయనలో కదలకుండా ఉండేటువంటి స్థితి కలిగింది. ఆయన ఇప్పుడు తన సొంత బలం చేత కాదు, కానీ దేవుని బలం చేత ఫరో ఎదుటికి వచ్చాడు. ఫరో ఎదుటి నుంచి పారిపోయిన వాడు ఇప్పుడు ఫరో ఎదుటికి వచ్చాడు. ఒక దగ్గర ఏదైనా చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి నిలబడగలుగుతామా? నిలబడలేం. కానీ దేవుడు మళ్ళా తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అది నీ బలము చేత కాదు, నా బలము చేత నేను ఇశ్రాయేలు విడిపిస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి ఫరో ఎదుట ఒక చక్కటి మాట మాట్లాడించాడు. దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి నా బిడ్డలను పంపించమని చెప్తున్నాడు. ఏమన్నాడు, దేవుని ప్రజలను విడిపించు, పంపించు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు చెప్పగలిగాడు, ఆ మాట ఎలా చెప్పగలిగాడయా అంటే తన బలముతో చెప్పలేడు, కానీ దేవుని బలము చేత ఆయన నింపబడ్డాడు. దేవుని బలము మీద ఆయన ఆధారపడ్డాడు. దేవుని బలం మీద ఆధారపడ్డాడు కనుకనే దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ చేయగలిగాడు. అంతేగాని తన బలం మీద ఆధారపడ్డప్పుడు ఏమయ్యాడు, ఒకడిని చంపాడు, పారిపోయాడు. ఇప్పుడు ఒకరిని చంపడం కాదు, 6 లక్షల చిల్లర కాలిబలం ఉన్నటువంటి ఆ సైనికులైనటువంటి వారిని, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు నడిపించాలి. ఐగుప్తుల్లో ఒకరిని చంపితే సరిపోద్దా? సరిపోదు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒకరిని కాదు, ఐగుప్తు యొక్క ప్రథమ సంతానం అంతటిని కూడా చంపేశాడు.
మోషే ఒక్కడే చంపాడు, కానీ దేవుడు ఐగుప్తు యొక్క ప్రథమ సంతానం అంతటిని కూడా చంపాడు. కాబట్టి దేవుని యొక్క బలం మీద ఆధారపడినప్పుడు దేవుడు కార్యములు చేసేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ కార్యాలు చేస్తాడు. ఒకవేళ మన బలం మీద ఆధారపడుకొని మనం ఏదైనా చేయాలనుకుంటే ఏమవుతాయి అంటే అది మన జీవితం మీద భారాన్ని పెంచేదిగా ఉంటుంది. మన జీవితం మీద భారాన్ని పెంచేదిగా ఉంటుంది. మనకి సామర్థ్యానికి మించి ఏది కూడా మనం చేయలేము. ఒక మోటార్ ఉందనుకోండి, ఆ మోటార్తో మనం కింద నుంచి పైకి నీళ్ళు ఎక్కిస్తూ ఉన్నాం. ఆ నీళ్ళు ఎక్కించినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఆ కొలత కొలిసి ఎంత లోతులో నుంచి ఎంత ఎత్తులోనికి అవి పంపించాలో కొలిచిన తర్వాత దానికి తగినటువంటి సామర్థ్యం బలం కలిగిన మోటార్ని పెట్టాలి. అంతే కదా, ఏదో ఒక మోటార్ నడుస్తుంది కదా, ఒక మోటార్ తెచ్చి పెట్టామనుకోండి, దాని సామర్థ్యం ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళగలుగుతుంది. అది అక్కడ నుంచి పైకి వెళ్తుందా? ఇప్పుడు ఒక మోటార్ ఉంది ఇక్కడ, ఆ మోటారు 1 HP ఉంది. దాన్ని పెట్టినప్పుడు ఏమవుతుంది, 3 అంతస్తులు అంటే 4 అంతస్తుల మీదకి వెళ్ళి ట్యాంకులో పడుతుంది. అదే ఒక 1/2 HPనో 1/2 HPనో పెట్టామనికి ఏమవుద్ది, సగం ఎత్తు వరకే లాగుతుంది, ఇంకా అక్కడ నుంచి పైకి నెట్టలేదు. దాని సామర్థ్యం అది, దాని సామర్థ్యం అది. కానీ అదే 2 HPతో పెట్టామనుకోండి ఏమవుతుంది, గంటలో లాగేది అరగంటలో నెట్టి అవతల పడేస్తుంది. అయితే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తాడంటే, మన జీవితాలు ఎప్పుడైతే మన బలం మీద ఆధారపడి ఏదైనా చేయాలనుకుంటే ఏమవుతుందంటే అది మన జీవిత భారాన్ని పెంచేదిగా ఉంటుంది. అదే మోషే జీవితంలో జరిగింది. ఆయనకి భారం అయిపోయి ఇప్పుడు ఏమయ్యాడు, పారిపోయేటువంటి వాడైపోయాడు. ఆ పారిపోయిన తర్వాత ఆయన దేవుని కలిసినాక సరైనటువంటి దానిలోకి తీసుకురాబడ్డాడు. కానీ మరొక సంఘటన ఏంటంటే, మన బలం మీద మనం ఆధారపడితే తప్పు త్రోవలోకి వెళ్ళేటువంటి వారంగా ఉంటాము. అందుకనే మోషే తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు, ఒకరిని చంపేశాడు. అది తనను ఐగుప్తు దేశంలో ఉండకుండా, తన ప్రజల దగ్గర ఉండకుండా ఏం చేసింది, వేరే మార్గంలోకి నెట్టేసింది. ఇప్పుడు అది దేవుని ప్రణాళిక అయి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు మోషే అనుకున్న దాని ప్రకారంగా చేయటం ద్వారా ఏమైంది, అది తప్పు త్రోవ అయింది. కానీ దేవుడు మన జీవితాల్లో ఒక నిజమైనటువంటి బలాన్ని ఇచ్చేవాడు అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి బలము అది ఎంతో గొప్పదని దేవుని వాక్యం ద్వారా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం చెప్తా ఉంటారు, చూడండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాడు, నన్ను బలపరిచే వాడిని బట్టే నేను సమస్తం చేయగలుగుతాను. అంతేగాని నన్ను బలపరిచే వాడిని కాకుండా నా సొంతగా నేనేమి కూడా చేయలేను. దేవుడు మనల్ని బలపరచాలి. దేవుడు మనల్ని బలపరచడం ఏమవుతుంది అంటే మన సామర్థ్యం అనేది పెంచబడుతుంది, మనకున్నటువంటి పరిమితి అనేది పెంచబడతా ఉంది. మన జీవితాల్లో మనకి భారంగా ఉన్నటువంటి సమస్తం కూడా దేవుడు తీసివేసి మనల్ని ఏం చేస్తా అంట, సులువు చేసేవాడుగా ఉంటాడు. అందుకు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నా కాడి సులువుగా ఉంటుందట, నా భారము తేలికగా ఉంటుందట. ఎప్పుడది మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు అప్పగించుకొని ఆయన కాడిని మనం ఎత్తుకోవాలంటున్నాడు. ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి. అంతేగాని మన కాడి మనం ఎత్తుకున్నాం అనుకోండి ఏమవుతుంది, అది బరువు అయిపోద్ది. కాడి అంటే ఏంటి, అసలు ఒక బరువుతో కూడినటువంటి ఒక మొద్దు కదా. కాడి అనేది పశువుల మెడ మీద పెట్టడంటే ఒక మొద్దు. ఆ కర్ర అది ఆ బండికి అటాచ్ చేయబడి కలపబడి ఆ బండిని లాగటానికి, ఆ ఎద్దులు స్థిరంగా ఉండటానికి, వాటిని కదిలిపోకుండా ఉండేట్లుగా చేసేది ఆ కాడి. ఆ బండికి కట్టినప్పుడు అది కాడికి కట్టలేదనుకోండి ఏమవుతుంది, ఎద్దు ఎటు పడితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బండి సరైన మార్గంలో నడవకుండా
మార్గం తప్పి బండి పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక బండి సక్రమంగా నడవటానికి ఏం చేస్తారంటే ఆ ఎద్దుల మీద కాడి కడతారు. ఆ కాడి అంతా కూడా ఏమవుతాయంటే బండి బరువుని, బండిలో ఉన్నటువంటి భారం అంతా కూడా అది ఆ ఎద్దు మీద మోపుతుంది. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉంటుంది అంటున్నాడు. కాడి ఎలాగ సులువుగా ఉంటుంది? కాడి సులువు ఉండదు. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చాం కనుక మన సామర్థ్యం కాదు కానీ, మన బలం కాదు కానీ, దేవునికి మనం అప్పగించుకోవటం ద్వారా, దేవుని కాడిని ఎత్తుకోవటం ద్వారా దేవుడు ఆ కాడిని బరువుగా కాకుండా సులువుగా చేశాడు అని చెప్తున్నాడు. బరువు కాకుండా సులువు చేశాడు. ఆ కాడిని సులువు చేసి ఆయన భారాన్ని తేలిక చేశాడు. భారం అంటే ఎప్పుడు కూడా బరువుగానే ఉంటుంది కదా, భారం అంటే బరువే. అయితే ఆ భారం అనేది ఏం చేయబడుతుంది? ఇప్పుడు తేలిక చేయబడుతుంది. తేలిక చేయబడుతుంది. 5 కిలోలు బరువుతో ఉన్నటువంటి రాయి, అదే 5 కిలోలు దూది ఒకటే కదా. అది 5 కిలోలు ఉంటుంది, ఇది కూడా 5 కిలోలు ఉంటుంది. కానీ 5 కిలోల రాయిని ఎత్తగలుగుతాడు పిల్లలు ఎవరన్నా? వాళ్ళు ఎత్తలేరు. అదే దూది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు పైకెత్తగలుగుతారు. ఎందుకంటే భారం అనేది ఇప్పుడు ఏం చేయబడుతుంది? సులువు చేయబడింది. కనుక మన జీవితాల్లో మనము మన యొక్క బలం మీద మనం ఆధారపడినప్పుడు ఏమవుతాయంటే మన బలం అనేది అది సరిపోయింది కాదు. అది మన బలం అనేది పరిమితి కలిగినటువంటిది. మనకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అంతేకాకుండా మన బలం అనేది మన యొక్క బలం అనేది ఏం చేస్తుంటే మన జీవితాల్లో అది ఇంకా భారాన్ని కలిగించేదిగా ఉంటుంది. అది తప్పు మార్గంలో తీసుకెళ్లేదిగా ఉంటుంది. కానీ దేవుని బలం మీద మనం ఆధారపడ్డట్లయితే దేవుని బలం ఏం చేస్తాయంటే మన జీవితాలకి సులువునిచ్చేదిగా ఉంటుంది. అది మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది. అది తప్పు మార్గంలో కాకుండా సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాన్ని మనకు అది నేర్పించేదిగా ఉంటుంది. కనుకనే మనము మన బలమును గట్టి కాక దేవుని బలం మీద మనం ఆధారపడాలి అని చెప్తున్నాం. దేవుని బలం మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుని బలము అది నిజమైనటువంటి బలం, శాశ్వతమైనటువంటి బలం. అది దేవుని బలం అనేది అనేకమైనటువంటి కష్టాలను కూడా అధిగమించగలిగేటువంటి బలం. అది దేవుని యొక్క బలం అనేది అది తిరుగులేనటువంటిది. అందుకని ఇక్కడ రాస్తా ఉన్నట్టు ఒకవేళ దేవుడు బలవంతుడు కాదని మనం చెప్పుకున్నా సరే దేవుని యొక్క బలహీనత మనుషుల బలము కంటే కూడా గొప్పదని 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. దేవుని బలహీనత మనుషుల బలము కంటే కూడా అది గొప్పది. అందుకొరకే మనం ఎక్కడ ఆధారపడాలయ్యా అంటే దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడాలి. దేవుని బలం మీద మనం ఆధారపడితేనే మన జీవితాల్లో మనము మరి సంపూర్ణమైనటువంటి ఆ శక్తిని పొందగలిగి మనం చేయవలసినటువంటి దాన్ని చేయగలిగే వారంగా మనం ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు? నన్ను బలపరచు వారిని బట్టే సమస్తము నేను చేయగలుగుతున్నాను. మన బలపరిచేవాడు ఒకడు కావాలి. ఎందుకంటే బలము కట్టుకున్నటువంటి వాడు ఆయన, బలమును ధరించుకున్నటువంటి వాడు ఆయన. బలము నాదే అని దేవుడు 1 మారు చెప్పాడు, 2 మార్లు చెప్పాడు అంటున్నాడు. కనుక బలము ఆయనదే. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంట? ఆయన మీద ఆధారపడాలి. కొన్ని పర్యాయాలు దేవుని మీద ఆధారపడకుండా చేసినటువంటి కార్యాలు ఎంతో నష్టాన్ని కలిగించింది. ఇశ్రాయేలు జీవితాల్లో రాజుల కాలంలో వారు దేవుని మీద ఆధారపడలేదు. ఆధారపడకపోవడం ద్వారా ఏమైంది? వాళ్ళు ఎంతగానో నష్టపోయారు. వాళ్ళ జీవితాల్లో మరి కోల్పోయినటువంటి పరిస్థితులు ఎదురుపడ్డాయి. అందుకనే దావీదు ఏం చేశాడంట? ఎప్పుడు ఏం చేయాలన్నా కానీ దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవా, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగేవాడు. వెళ్తే నువ్వు నాకు వాళ్ళని అప్పగిస్తావా? నువ్వు వాళ్ళని నాకు అప్పగిస్తావా? నాకు విజయాన్ని ఇస్తావా అని దేవుడిని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అనేక పర్యాయాలు చెప్పాడు కదా,
ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీతో వస్తాను, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగా దావీదు అనేకమైన యుద్ధాలు చేశాడు, అనేకమైన యుద్ధాలు చేసి జయించాడు. యుద్ధాలు జయించడం జరిగింది అక్కడ. కానీ నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రయాణాల్లో అనేకమైన పోరాటాలు వచ్చినాయి, ఎదురొచ్చినాయి, అసాధ్యాలు ఎదురొచ్చినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం చేసేయచ్చు అనుకున్నారు. ఆయి అనే ఊరి మీదకి వెళ్ళారని చెప్పాను. ఆయి అనే ఊరు చాలా చిన్నది, 3,000 మంది జనం వెళ్ళారు. ఏమైపోయారు? ఎంతో మంది చచ్చిపోయారు, ఓడిపోయి పారిపోయి వచ్చారు. వచ్చినాక విచారం చేశారు. అప్పుడు విచారం చేశాడు, దేవా ఏంటయ్యా మేము ఓడిపోయాము, ఎందుకని పారిపోయామంటే దేవుడు చెప్పాడు కదా, ఇదిగో మీరు నా బలం మీద ఆధారపడకుండా మీరు వెళ్ళిపోయారయ్యా, అంతేకాకుండా మీలో ఒక మరి శపథమైనది ఉంది కాబట్టి అలా జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత ఈ కొద్ది మందిని తీసుకొని పోయి ఏం చేశారు, ఆ ఆయిని జయించి వచ్చారు వాళ్ళు. కారణం ఏంటి? దేవుని బలం అక్కడ, దేవుని బలం అక్కడ. అందుకని దేవుడు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధం యెహోవాది. పోరాటం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా మన బలాన్ని బట్టి మనం ఆధారపడకూడదు. దేవుని బలంతో మనము నడిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం అందుకొరకే మన జీవితాల్లో మనుషుల బలం కంటే దేవుని బలము బలమైనటువంటిది. మన జీవితాల్లో శారీరక బలము కంటే ఆత్మీయ బలమైనటువంటిది బలమైందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ బలం అనేది బలమైంది. అలాగని ఇక్కడ ఆత్మీయ బలం అనేటువంటిది శరీర బలం కంటే కూడా బలమైనటువంటిది. ఆ ఆత్మీయ బలాన్ని మనం పొందగలిగితేనే దేవుని బలం చేత మనము నడిపించగలిగినటువంటి వారంగా మనం ఉంటాము. ఆ ఆత్మీయ బలం పొందటానికి, దేవుని చేత నడిపించబడటానికి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మీద మనం ఆధారపడాలి. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి మాట, 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకొని ఉండగలుగుతారో వారి జీవితాల్లో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శాంతిని, బలాన్ని వాళ్ళు పొందగలుగుతారు. దేవుని మీద ఆనుకోలేకపోతే దేవుని శక్తిని మనం పొందలేం, దేవుని బలం అనేది మనము పొందలేమని చెప్తున్నాడు. దేవుని బలం లేకపోతే మనము జయించలేము. కాబట్టి దేవుడు బలవంతుడై ఉన్నాడు కనుక ఆయన పిల్లలుగా మనము కూడా బలవంతులమై ఉండాలి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని చెప్తున్నాడు. ఇక్కడ తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు. ఆ గొప్ప కార్యాలు చేయాలంటే, బలమైన కార్యాలు చేయాలంటే దేవుని ఎరిగిన వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని ఎరిగిన వారంగా ఉన్నప్పుడు దేవుని బలము చేత మనం నింపబడతాం, ఆయన మీద ఆనుకోనగలుగుతాం. దేవుని ఎరుగుంటే ఆయన మీద ఆనుకుంటాం, ఆయన మీద ఆనుకున్నాం కనుక ఆయన బలాన్ని మనం పొందగలుగుతాం అన్నాడు. ఆయన బలము చేత మనం నింపబడినప్పుడు మనము కూడా గొప్ప కార్యములు చేయటానికి అనుకూలత కలిగించబడతా ఉంటుంది. ఆయన ఎరగకపోతే గొప్ప కార్యములు మనం చేయలేము. బైబిల్లో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అద్భుతాలు చేశారు కదా, గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు వారు అన్నిటిని కూడా ఎదిరించారు. దేవుని కొరకు వారు ఆ అగ్నిలో పట్టడానికి కూడా ఇష్టపడ్డారు, సింహం గోన్లో పడటానికి ఇష్టపడ్డారు. ఎలాగ పడ్డారు? మా దేవుడు సమర్థుడు అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? మా దేవుడు సమర్థుడు, మా దేవుడు సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని అందులో నుంచి విడిపించగలడు, మా దేవుడు అందులోంచి మనం విడిపించగలడు. ఎందుకంటే ఆయన బలవంతుడు కనుక ఆ బలం మీద మనం ఆధారపడితే మన జీవితాల్లో
మనము గొప్ప కార్యములు చేయగలుగుతాము. కాబట్టి సింహభూమిలో పడవేయటానికి భయపడలేదు వాళ్ళు, అగ్నిగుండంలో పడవేయటానికి భయపడలేదు. ఎందుకని భయపడలేదయ్యా అంటే, మరి దేవుని ఎరిగి ఉంటే అంటాడు కదా, దేవుని ఎరిగిన వారట మరి గొప్ప ధైర్యం కలిగి ఉంటారంటున్నాడు. దేవుని పిల్లలు, దేవునందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యముగా ఉంటారంటారు. సింహము దేనికైనా భయపడుతుందండి. అది అడవికి రాజు, అది దేనికి భయపడదు. ఆ సింహం ఒక్కసారి గద్దించిందంటే దాదాపుగా 6 కిలోమీటర్ 5 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. అది ఒక్కసారి ఆ సింహము గాండిస్తే 5-6 కిలోమీటర్లు వినపడతాడు అడవిలో. ఆ శబ్దం విన్నటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా ఏమవుద్దంట, భయం చేత పారిపోద్ది. అది ఎక్కడో అరుస్తుంది. కానీ 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటికి కూడా భయం కలుగుద్ది. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, దేవునందు భయభక్తులు గలవారట సింహము కంటే కూడా బలవంతులుగా ఉంటారు. కనుకనే మన జీవితాల్లో మనము లోక సంబంధమైనటువంటి బలము కానీ, శరీర సంబంధమైనటువంటి బలము కానీ, మన సొంత బలం మీద మనం ఆధారపడేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆ బలం మీద మనం ఆధారపడితే మన జీవితాల్లో నష్టపోయేటువంటి వారంగా, ఇబ్బంది పడేటువంటి వారంగా మనం ఉంటాము అంటున్నాడు. వాటి వల్ల అనేకమైన ఏ కార్యం కూడా చేయలేము. ఎందుకని అంటే మనుషులకు అనేకములు అసాధ్యం, అనేకం అసాధ్యాలు ఉన్నాయి. కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అందుకొరకే దేవుని బలం మీద మనం ఆధారపడాలి. ఆయన బలం మీద మనం ఆధారపడినట్లయితే మనం ఏమైనా చేయగలుగుతాము, ఏమైనా చేయగలుగుతాం. ఎరుకో గోడల్ని కూల్చారంటే మనుషుల బలం అది కాదు. ఆ ఎరుకో గోడలు కూల్చివేయటానికి మనుషుల బలం ఏమీ ఉపయోగపడలేదు అక్కడ. కానీ ఏ బలం అది? దేవుని బలం. దేవుని బలము చేత ఆయన ఆ ఎరుకో గోడలను కూల్చివేశాడు. అనేకమైన శత్రురాజుల్ని ఆయన జయింప చేశాడు. అది దేవుని యొక్క బలమే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనము లోక సంబంధమైన లేకపోతే మన సొంత బలం మీద మనం ఆధారపడితే ఒక దినాన మనం బాధపడేటువంటి వారంగా ఉంటాం, నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుని బలం మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే ఆయన బలము కలిగినటువంటి వాడు, ఆయన బలమును ధరించుకున్నటువంటి వాడు, బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి వాడు. బలము నాదే అని ఒక మారు చెప్పాడు, 2 మార్లు చెప్తున్నాడు. ఎవడైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు సింహము కంటే ధైర్యముగా ఉంటారు అంటున్నారు. ఎవరైతే నా దగ్గరకు రాగలిగి నా మీద ఆనుకోగలుగుతారో వారు పూర్ణమైనటువంటి శాంతిని కలిగి వారు జీవించగలుగుతూ ఉంటారు అంటున్నారు. కనుకనే దేవుని యొక్క భక్తులు గొప్ప కార్యాలు చేశారంటే వారు దేవుని బలం మీద ఆధారపడ్డారు. ఏలియా 450 మంది బయలుదేవత ప్రవక్తల్ని చంపాడు. 450 మంది బయలుదేవత ప్రవక్తలను చంపాడంటే ఆయన సొంత బలంతో చంపాడా? దేవుని బలము ధైర్యం ఇచ్చింది, శక్తినిచ్చింది ఆయనకి. కాబట్టి అంతమందిని చంపగలిగాడు. కానీ అదే ఏలియా ఒక ఆడ చెప్పిన మాటను బట్టి ఏమయ్యాడు? అంత ధైర్యాన్ని పోగొట్టుకొని పారిపోయి నేను జాలయ్యా నా జీవితం చచ్చిపోతానంటున్నాడు. ఎందుకని? దేవుని బలం మీద నుంచి పక్కకు పోయాడు. దేవుని బలాన్ని ఆధారపడలేకపోయాడు. కాబట్టి ఇక నాకు చాలు ప్రభా, నా జీవితం వేసారిపోయింది, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నేను చచ్చిపోతాను, నన్ను తీసేసుకో ప్రభా అని దేవునికి అడుగుతా ఉన్నాడు. అయితే దేవుని బలం మీద మనం ఆధారపడినట్లయితే అలాగా నన్ను తీసుకోయా అని ఏలియా అడిగేట్టు అడగలేము. దానియేలులాగా, షడ్రకు మెషక్కుల్లాగా, దేవుని భక్తుల్లాగా మనము దేవునితో మనం ముందుకు నడవగలిగిన వారంగా ఉంటాము, శూరకార్యాలు చేయగలిగినటువంటి వారంగా మనం ఉంటాము. అలాగా చేయటానికే దేవుడు మనల్ని పిలిచాడని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు పిలిచాట మనల్ని? ఆయన నామ ఘనతను మనం ప్రచురము చేయటానికి. పేతురు రాసినట్టుగా చీకట్లోంచి ఎందుకు పిలిచాడు?
చీకటి రోజున ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు? యాజకులుగా, రాజులుగా, సమూహంగా మనం ఉండటానికి, మరియు ఆయన నామమును ప్రచురము చేయటానికి. హల్లెలూయా. ఎందుకు పిలువబడ్డామట? దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేయటానికి, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి. ఒక్కరుగానే ఉన్నారు దేవుని భక్తులు బైబిల్లో కదా. ప్రవక్తలు కానీ సేవకులు కానీ ఒక్కరే ఉన్నారు వారు. అయితే వారు ఏం చేశారు? దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేశారు. దేవుని నామాన్ని ప్రచురం చేశారు. ఎలా చేశారు అంటే, దేవుని ఎరిగిన వారు, దేవుని మీద ఆనుకున్నటువంటి వారు, దేవుని బలాన్ని పొందినటువంటి వారు కనుక వాళ్ళ జీవితాల్లో వారు గొప్ప కార్యాలు చేయగలిగారు. అలాగే మనము కూడా మన మీద మనం ఆధారపడకుండా, మన బలం మీద మనం ఆధారపడకుండా, లోక సంబంధమైన బలం మీద మనం ఆధారపడకుండా దేవుని బలం మీద మనం ఆధారపడినట్లయితే మన జీవితాలు అద్భుతాలు చూడగలుగుతాము, గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుని నామాన్ని మహింపరుస్తూ అనేకుల అన్ని జనుల ఎదుట ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేసే వారంగా మనం ఉండగలుగుతామని దేవుడు మన వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మీద మనం ఆధారపడకుండా, దేవా నీ మీద ఆధారపడటానికి మాకు సహాయం చేయండి. దేవుని మీద ఆధారపడి మన జీవితాల్లో దేవుని కార్యములు మనం జరిగించి, దేవునికి మహిమిచ్చి, మన జీవితాలకు ఆశీర్వాదం వచ్చేట్లుగా దేవా మమ్మల్ని బలపరిచి, లోకం మీద కాకుండా, మా మీద కాకుండా నీ మీదే ఆధారపడేటువంటి వారుగా, నీ బలాన్ని ఆశ్రయించే వారుగా మమ్మల్ని చేయి ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాం.